హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. ఇక వీడియో అనేది మీకు తమిళ చూడంగానే అర్థమైపోయింది కదా. మనం దేవునికి పెట్టిన పూలతో వేస్ట్గా పడేయకుండా వాటితో కూడా ఉపయోగించుకునేలా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఎలా అనేది నేనైతే చూపించేసాను, మీరు కూడా చూసేసండి. ఇక్కడ చూస్తున్నాను, నేనైతే ఆ పూలని బాగా ఎండలో ఎండబెట్టుకున్నాను. ఎండిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో నేను కొంచెం పచ్చకర్పూరం కానీ వేసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర అవైలబుల్గా అయితే పచ్చకర్పూరం లేదు కాబట్టి నేను మామూలు కర్పూరం అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా వట్టివేర్లు, అదేవిధంగా జవ్వాతి పౌడరు. ఇక్కడ నేను ఈ వరలక్ష్మి వ్రతానికి అప్పుడు నేను పూజ సామాన్ తెచ్చాను కాబట్టి, మళ్ళీ అదేవిధంగా లక్ష్మీ దీపావళి అప్పుడు కూడా నేను ఇలా పూజ సామాన్ తెచ్చుకున్నాను కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా జవ్వాతి ఎంత అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఈ సువాసభరితమైన వస్తువులు అంటే. అందుకని చెప్పేసి నేనైతే ఇలా వీటినైతే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం జస్ట్ కర్పూరం అదేవిధంగా అగరబత్తి ఉంటుంది కదా, దాన్ని పొడిలాగా చేసుకొని కూడా వేసుకోండి. నేనైతే చూస్తూ ఉన్నారు కదా, ఇలా అయితే వీటన్నిటిని పూలని మిక్సీ జార్లో వేసుకొని మరీ బరకగా కాకుండా కొంచెం మామూలుగా పౌడర్ లాగా చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి ఉంటుంది కదా, మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది, ఆ పీచుని కూడా కొద్దిగా ఎండబెట్టుకొని ఆ పీచుని కూడా ఇలా వేసుకోవాలి. అంతేనండి, జస్ట్గా మనం 4-5 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు మనం ధూప్ స్టిక్ రెడీ చేసుకోవడానికి. జవ్వాతి పౌడర్, వట్టివేర్లు, అదేవిధంగా కర్పూరము, కొద్దిగా మనం సెంటు యూజ్ చేసాం. అమ్మవారికి నేను చాలా ఇష్టం, ప్రీతికరమైనది కాబట్టి నేను ఇలా పూజ చేసినప్పుడు సెంటు యూజ్ చేశాను కాబట్టి అది కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసుకుని. మీ దగ్గర లేకపోతే మాత్రం జస్ట్ కర్పూరం అదేవిధంగా కొద్దిగా అగరబత్తి పౌడర్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను కొంచెం అంతా మిక్స్ చేసుకొని వాటర్ అయితే కొంచెం వేసుకొని మిక్సీ చేసుకుంటాను. వాటర్ వేసుకుంటే మనం వెలుగుతుంది అని అసలు అనుకోవచ్చు, ఎండలో పెడతాం కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకా ఆవిరి అయిపోతుంది కాబట్టి ఏం పర్వాలేదు. కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను. తర్వాత మీ దగ్గర నెయ్యి ఉంటే మాత్రం అవైలబుల్గా ఉంటే వేసుకోండి, ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి. బట్ నెయ్యి వేసుకుంటే కూడా చాలా మంచిది, స్మెల్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలా నెయ్యి అయితే నా దగ్గర ఉంది కాబట్టి ఎందుకంటే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను తీసుకొని వచ్చాను కాబట్టి అప్పుడు మీరు ఆ వీడియో కింద కావాలనుకో చూడండి ఆ పూజ విధంగా. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, నేను ఇలా మన ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలా అమ్మవారికి నెయ్యితో ఇలా దీపారాధన చేశాను కాబట్టి అప్పుడు నేను తీసుకొని వచ్చాను. అదే ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు బయట కావాలనుకుంటే కూడా తీసుకొచ్చి కూడా వేసుకోండి, లేదు అంత లేదనుకుంటే మాత్రం స్కిప్ చేసేసాను. ఇలా వాటర్తో అయితే కలుపుకొని కొంచెం ఇలా నెయ్యి వేసుకొని నేనైతే ఇలా మొత్తం అయితే మరీ అంత మెత్తగా అయిపోయేటట్టుగా చేసుకోకుండా ఇలా కొంచెం మనం ఒక ముద్దలాగా చేసుకుంటూ వచ్చేసింది అనుకో, ఓకే ఇలా చేసుకుని. నా దగ్గర నేను ఇలా సాంబ్రాణి వేస్తాను కాబట్టి ఇలా నా దగ్గర ఈ కోన్ లాగా ఉంది కాబట్టి నేనైతే ఇలా చేసుకొని నేనైతే అందులో అదేవిధంగా ఇది కూడా నేను సాంబ్రాణి చెప్పాను కదా, అది కూడా కొంచెం వేసుకున్నాను అందులో. ఇంకెందుకంటే కొంచెం బాగా స్మెల్ వస్తుందని చెప్పి అది కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్తున్నాను ఆ కోన్ షేప్ని నేను కొంచెం కవర్లో పెట్టి ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా అయితే డైరెక్ట్ పెట్టామనుకో అది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి తీయడానికి ఇబ్బంది అవుతుంది. అదే ఆ పౌడర్ ఎండిపోయి ఉన్నది కాబట్టి ఆ పౌడర్ మనము అందులో పెట్టగానే వస్తుంది. అదే ఇప్పుడైతే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి అందులోనే ఉండిపోతుంది కాబట్టి ఆ పౌడర్ రాదు. అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఆ పౌడర్ లాగా కావాలనుకుంటే డైరెక్ట్ ఎండలో పెట్టేసుకోండి. లేకపోతే మీరు ఇప్పుడు నేను చూపించాను కదా ఈ విధంగా కోన్ లాగా చేసుకొని మీరు ఎండలో పెట్టుకోండి, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేనైతే ఈ పౌడర్ మనకు బయట దొరుకుతుంది సాంబ్రాణి పౌడర్, నేను అలా ఎండలో పెట్టుకోకుండా డైరెక్ట్ ఇలా అన్ని కోన్ లాగా చేసుకొని బాక్స్లో స్టోరేజ్ చేసుకున్నాం అనుకో ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. నా చిట్టల వాయిస్ వస్తుంది ఏమనుకోకండి. ఇలా అయితే నేను ఒకటిగా అందులో పెట్టుకొని ఇలా ధూప్ స్టిక్ చూస్తూ ఉన్నారు ఎంత బాగా వచ్చింది, నాకైతే చాలా బాగుంది. నిజంగా మనం బయట కొనే సేమ్ యాస్టేజ్ అలే ఉంది కదా ధూప్ స్టిక్ లాగా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కోన్ షేప్లో చాలా అంటే చాలా బాగా వచ్చింది, ఈజీగా మనం చేసుకోవచ్చు. మరి అంత కష్టము ఏమి ఉండదు, జస్ట్ మనం పూలన్నీ ఎండలో పెట్టుకొని కొంచెం అన్నీ మనకి కావాల్సిన సాంబ్రాన్ని అన్నీ వేసుకొని కొంచెం అంటే సుగంధభరితమైన వస్తువులన్నీ వేసుకొని మిక్సీ కచ్చుకొని కొంచెం వాటర్ కలుపుకొని చేసుకుంటే అంతే ఈజీగా. మరి మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా అయితే నేను అన్నీ మిక్స్ చేసుకొని ఈజీగా అందులో అయితే పెట్టేసుకున్నాను. చూస్తూ ఉన్నారు కదా, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియో ఫుల్ వర్క్ చూడి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. చూస్తూ ఉన్నాను ఇగో నేనైతే ఇలా ఒకటి ఈజీగా, మరి అంత టైం కూడా పట్టదు, ఈజీగా మనం ఇలా చేసుకున్నాం అనుకో. పడేసే పూలతోటి కూడా ఇంత గానం మనకు పనికొచ్చే విధంగా ఉందంటే నిజమే కదా. అందుకని చెప్పేసి మనం బయట కొనుక్కునే బదులు ఇలా మనం సాంబ్రాన్ని కొనుక్కున్నాం అనుకో 50 రూపీస్, అదేవిధంగా ఇలా ధూప్ స్టిక్ కొన్నాం అనుకో ఒక 25 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది కదా. అంత పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఇదొకటైతే నాకైతే చాలా బాగా అనిపించింది. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుని ఇంకా పూలన్నీ ఇలా మొత్తం సేకరించేసి ఇలా ఎండలో పెట్టేసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఫైనల్గా చూస్తూ ఉన్నారు కదా, నేనైతే ఇలా ఒకటిగా అన్నీ అయితే చేసేసుకున్నాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయడం నాకు చాలా బాగుంటుంది. మీకు అదే విధంగా ఇంకో నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఎండలో పెట్టిన తర్వాత దేవుని దగ్గర వెలిగించేటప్పుడు ఏ విధంగా ఉన్నది కూడా తప్పకుండా నేను వీడియో మీకు షేర్ చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. నేనైతే ఫైనల్గా ఇలా అయితే కొన్ని అయితే నాకైతే వచ్చేసాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకా కొన్ని అదే విధంగా పూలు కూడా ఇంకా నేను అన్నీ పెట్టుకున్నాను. ఈ విధంగా నాకు మంచిగా అనిపించింది అనుకో, అవి కూడా నెక్స్ట్ మీకు చేసేటప్పుడు చూపిస్తాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తూ ఉన్నారు కదా, మీరు ఈ కోన్ షేపే కాదు, మీ దగ్గర ఏది ఉన్నా సరే అవైలబుల్గా ఉంటే మీరు తప్పకుండా ఆ షేప్లో చేసుకోండి. ఇంకా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.